నమస్తే శేష్ గారు, ఎలా ఉన్నారు? డూయింగ్ వెల్. మంచి మల్టీ టాస్క్ పర్సన్గా ఉన్నారు మీరు. మీలో ఉన్న వీటిలో రచయిత నచ్చుతాడా, నటుడు నచ్చుతాడా, ఎవరు నచ్చుతారు? అలా అనద్దండి బాబు. 2 రోజుల క్రితమే నేను ఒక ఆర్టికల్ చదివాను. మల్టీ టాస్కింగ్ వలన ఏమి పనులు సరిగ్గా జరగవు, బెటర్ టు డూ వన్ థింగ్ ఆఫ్టర్ అనదర్ అని చదివాను. సో అదే మనసులో పెట్టుకొని ఐఎమ్ ప్రైమర్లీ అన్ యాక్టర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే మిగిలిన చేసినవి కూడా ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. మొదలు స్టార్ట్ అయినప్పుడు ఒక విధంగా మాట్లాడుకోవాలంటే మనకెవరు చేయరు, కాబట్టి మనకు మేము చేసుకున్నాం. రైటింగ్ అండ్ మ్యూజిక్ నాకు బాగా ఇష్టం, బట్ ఫస్ట్ లవ్ అనేది యాక్టింగ్. ఓకే, అసలు ఈ సినీ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది? దానికి పునాది ఏంటి? ప్రతి నటుడికండి ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక చిన్న వైరస్లో పట్టుకుంటుంది అది. కొంతమందికి యాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి స్టార్ అవ్వాలని ఉంటుంది. నాకు ఇవేం తెలియదు. చిన్నప్పుడు ర్యాంబో లాగా లెదర్ జాకెట్ వేసుకొని మిషన్ గన్ పట్టుకొని ప్లాస్టిక్ గన్ ఇటు అటు అనమాట. సో అలా స్టార్ట్ అయింది. 2010 నవంబర్లో కర్మ అనే ఫిల్మ్తో డెబ్యూ చేశాను. అది నేనే రాసుకున్నాను, నేనే యాక్ట్ చేశాను. సినిమా పెద్దగా ఆడలేదు, కానీ చాలా మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది చాలా వెబ్సైట్స్ నుంచి, మీడియా హౌసెస్ నుంచి, యాక్టర్స్ నుంచి. అక్కడి నుంచి రెండో మెట్టు పంజాబ్. మీరు చేసిన మూవీస్లో కర్మ మూవీ, అలాగే క్షణం, ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మిమ్మల్ని నిలబెట్టిన చిత్రాలు అని చెప్పొచ్చు. కెరీర్ పరంగా నన్ను నిజంగా నిలబెట్టిన చిత్రాలు కర్మ, బికాస్ నాకు ఒక ఆస్పిషియస్ డెబ్యూ లాగా ఉంది. పంజాబ్ బికాస్ ప్రజలకి మొట్టమొదటిసారిగా ప్రాపర్గా పరిచయం చేసింది. అండ్ క్షణం ప్రాబబ్లీ బికాస్ ఓకే నిలబడ్డాడు అనే ఒక ఫీలింగ్ మా ఫ్యామిలీలో క్రియేట్ చేసింది. ఓకే, సో ఏ రోజైతే ఫ్యామిలీకి నమ్మకం వచ్చిందో ఓకే నాకు కూడా నమ్మకం వచ్చింది. సో ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంది మీకు? అంటే ఒక్కటి ఏంటంటే అండి, అది అహంకారం అంటారో లేకపోతే ఏమంటారో, కాన్ఫిడెన్స్ అంటారో నాకు తెలియదు, కానీ ప్రతిదీ చేయకూడదన్న ఫీలింగ్ అయితే ఉంది. అందుకనే 2010 ఎండింగ్లో డెబ్యూ చేసిన ఐ హావ్ డన్ 10 ఫిల్మ్స్ అంతే. ఈ 10 ఫిల్మ్స్లో 4-5 హీరోగా చేశాను, 4-5 విలన్గా చేశాను. చేసిన 10 చిత్రాల్లో కూడా 10 డిఫరెంట్ క్యారెక్టర్సే పోషించారు మీరు. వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ఐ వుడ్ సే క్షణంలో రిషి అండ్ పంజాలో మున్నా అండి. ఈ రెండు నచ్చాయి. ఇవి రెండు బహుశా నేను అనుకున్న దానికి దగ్గరగా చేయగలిగాను ఫీలింగ్. మిగిలినవన్నీ ఆ స్టాండర్డ్కి చేయలేకపోయానేమో అన్న ఫీలింగ్. మున్నా క్యారెక్టర్కి అడవిశేష్ గారికి ఏదైనా లింక్ ఉందా? జీరో లింక్ అండి యాక్చువల్గా. ఎందుకంటే మొన్న ఆస్ట్రేలియా రిటర్న్ సినిమాలో పంజాలో, నేను యూఎస్ రిటర్న్. సో యాసలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో స్టీవ్ వా వీడియోస్ చూసి యూట్యూబ్లో ఆస్ట్రేలియన్ యాస ప్రాక్టీస్ చేశాను ఇంగ్లీష్. నేను కనీసం తాగను కూడా తాగను, నాన్ వెజ్ కూడా తిన్నాను బయట. సో ఇప్పటిదాకా ఐ నెవర్ హ్యాడ్ అ డ్రింక్. సో మున్న అందులో హార్డ్ కోర్ డ్రగ్స్ ఇవి అవి అమ్మాయిలు ఆ కైండ్ ఆఫ్ థింగ్ కదా. సో నాకు మున్నాకి జమీన్ ఆస్మాన్ కా గ్యాప్ ఉందన్నమాట. మరి రిషి కూడా సినిమాలో ఈజ్ అన్ ఆల్కహాలిక్. మనం అండర్లైన్ చేసి చెప్పలేదు, కానీ సినిమా ఫస్ట్ 45 minutes లో చాలా సార్లు ఆల్కహాల్ తాగుతూ కనిపిస్తాడు. సో ఆ యాంగిల్ లేదు, కానీ రిషి కాలేజ్ డేస్ లో ఉన్న ఒక చిలిపితనం, సరదా ఇది ఉంది. ఇంట్లో నేను ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలానే ఉంటాం. అలాంటి లవ్ స్టోరీ కూడా ఉందా? అంతకన్నా మోర్ అంత చిలిపి లవ్ స్టోరీస్ లేవు, కానీ మోర్ జెన్యున్ థింగ్ అయితే ఉంది. మీకు క్షణంలో ఏంటంటే లవ్ స్టోరీ అనేది రిలీఫ్ సినిమాలో. సో ఆ లవ్ స్టోరీ అది సరదాగా చిలిపిగా వెళ్ళిపోవాలి. మేబీ రియల్ లైఫ్ లో జరిగింది మేబీ అంత సరదాగా ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా డెప్త్ ఉన్న లవ్ స్టోరీ అయితే ఉంది. మరి టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, సెటిల్ అయిపోతున్నారు. పెళ్లి అంత దాకా వెళ్ళదు, బట్ డెఫినెట్లీ స్టార్టింగ్ టు మేక్ ప్రోగ్రెస్ కెరీర్ వైజ్ అనే ఫీలింగ్ ఉంది. అయితే మీ ప్రేమ కథకి ఎన్నేళ్ళు ఉన్నాయి? కంక్లూడ్ చేసేస్తానండి. గత 6 years అయితే ఒక రిలేషన్షిప్ నడుస్తాం. ఓకే, సో వెనక్కి వెళ్ళి చూసుకుంటే కాలేజ్ డేస్ గురించి, అప్పట్లో మీకున్న స్నేహితులు, వాళ్ళతో ఉన్న ర్యాపో ఇంకా కంటిన్యూ అవుతుందా? యాక్చువల్గా లేదండి. ఎక్కడో అదొక చిన్న రిగ్రెట్ ఏంటంటే లైఫ్లో పెద్దగా ఫ్రెండ్షిప్స్ ఎప్పుడు పెద్దగా చేసుకోలేదు. నాకు హై స్కూల్ అప్పటి నుంచి కూడా, అంటే 8th 9th అప్పటి నుంచి కూడా షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఈ ఫిల్మ్ చేయాలి. 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్, అక్కడ 12th అంటారు కదా, 12th గ్రేడ్లో
అందరూ బహామస్కి క్లాస్ ట్రిప్కి వెళ్తున్నారంటే నేను బిజీ మేకింగ్ షార్ట్ ఫిల్మ్ అంటే అదేదో పెద్ద 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 డైరెక్టర్నో పెద్ద యాక్టర్గా చేసేస్తుంది అనుకోని నేను ఓకే బిజీ మేకింగ్ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో చిన్న పానాసోనిక్ కెమెరాస్తో. సో అంటే వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఎక్కడో వర్క్ కోసం రిలేషన్షిప్స్ మర్చిపోయానేమో నాకు ఫీలింగ్ ఉంది. సో ఈ మధ్యకాలంలో నేను ట్రైన్ టు డెవలప్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, కానీ ఎలా ఉన్నారో అని పలకరించి వెళ్ళి కలవడం ఓకే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్యన నాకు అర్థమైంది ఏంటంటే సినిమా జీవితం కాదు, జీవితంలో సినిమా కూడా ఒక భాగం అని అర్థమైంది. బేసిక్గా స్టోరీస్ రాయడానికి మీరు చాలా ఎక్కువ టైం తీసుకుంటారని విన్నాం. అంటే ఒక్కో కథకి లాంగ్ టైమ్ 1 year అని 1.5 year అని అలా స్టోరీస్ మీద ఎక్కువ రోజులు అంటే నేనంత టైం తీసుకుంటున్నానని ఫీలింగ్ లేదండి, కాలం త్వరగా పరిగెడుతుందని ఫీలింగ్ ఉంది. మరి మీతో పాటు చేస్తున్న వాళ్ళందరూ పరిగెట్టేస్తున్నారు కదా, మరి కాంపిటీషన్ ఫీల్ అవ్వరా మీరు? అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత పెద్దదైపోయిందంటే అండి, ప్రతి మనిషికి వాళ్ళ ట్రాక్ ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మేనేజర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాతోని, నా ఫ్రెండ్స్ యాక్టర్స్, వేరే యాక్టర్స్ తోటి అనేది ఏంటంటే తొందరగా చేయాలి లేకపోతే మర్చిపోతారు, తొందరగా చేయాలి లేకపోతే మర్చిపోతారు. నాకున్న ఫీలింగ్ ఏంటంటే మన సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ మర్చిపోతారు మనని, నెక్స్ట్ సినిమా రాగానే అరే రైట్ క్షణం హీరో కదా, అది చాలు నాకు. ఎందుకంటే ఆడియన్స్ కూడా థియేటర్కి ఎందుకు వస్తారంటే మనం చేసిన లాస్ట్ ఫిలిం ఏంటి, దాంతో ఈ మూవీ ఎట్లా ఉంటుంది అని ఒక రెప్యుటేషన్ అని నమ్మకం అంతే. ఇప్పుడు ఈ విషయంలో నేను ఆమిర్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ అండి. ఆమిర్ ఖాన్కి ఎవరు చొక్కాలు చింపేసుకొని నేను ఫ్యాన్ అని అనరు, కానీ అందట్లో హైయెస్ట్ కలెక్షన్ ఆయనకే ఉంటుంది. అవును, ఎందుకంటే ఆమిర్ ఖాన్ అంటే సినిమా బాగుంటుందిరా. అయితే దంగల్ చూసేశారు? దంగల్ 3 times. ఓకే, మీకు కూడా ఉంది అలవాటు నచ్చిన సినిమాని 1-2 సార్లు చూడటం. దంగల్ లాంటి సినిమా చూడక తప్పదండి. ఇట్లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసే అవకాశం వస్తే మీరు కూడా స్టెప్ తీసుకుంటారా? అదే ప్రయత్నం అండి, లేకపోతే క్షణం ఎందుకు చేస్తాం. సో మరి మీకోసం ఒక గెస్ట్ మనతో మాట్లాడారు, ఒకసారి చూద్దాం వారు ఏమన్నారు. హాయ్ శేష్, hope you're doing well. చాలా రోజులు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మనం కలిసి, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 year క్షణం రిలీజ్ అయ్యి February 26th. I'm just feeling very good about it because my team lo panchesin prati oklo kuda they are doing their own films right now, and last 3-4 weeks ga nu aithe oka signing spree lo unna mottham, and all the best for that. Avanni ba success avvalani korukuntu, and I'm just hoping you make more good films in the future, and take care buddy, I'll hope to see you soon. Wow, వారితో మీకు ఎట్లాంటి ర్యాపో ఉంది? Ravi is a good friend అండి. He was actually my నేను ఒక డిజాస్టర్ ఫెయిల్యూర్ సినిమా చేశా, కిస్ అని. ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్, ఈస్ పార్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్, కానీ వాళ్ళందరిలో కూడా మోస్ట్ టాలెంటెడ్ అనిపించింది, అండ్ హీస్ మెంట్ ఫర్ వెరీ బిగ్ థింగ్స్ అనే ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ హీ గేవ్ మీ అ హిట్ లైక్ క్షణం. మీ షూటింగ్ స్పాట్స్లో బేసిక్గా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్గా సరదాగా అంటున్నారు, కానీ నా షూటింగ్ స్పాట్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుందండి. ఎస్పెషలీ క్షణం లాంటి సినిమాకి అయితే, లేదా ఇప్పుడు గూఢచారి లాంటి సినిమాకి అయితే మేము చాలా ఏవో గొప్ప సీన్లు తీయాలని ఒక తప్పన టెన్షన్లో ఉంటాను, నేను యాంగ్జైటీలో ఉంటాను. అంటే మనం రాసిన కథలు కదా, సో ఒక సరదా కూర్చొని ఆ షార్ట్ అయినప్పుడు పిలవంటారా అంటాను లేదు, ప్రతి షార్ట్ సరిగ్గా వస్తుందా లేదా అని ఒక యాంగ్జైటీ, ఒక తపన. కానీ ఒక చిన్న మీనింగ్ఫుల్ థింగ్ అయిందండి. సత్యం రాజేష్ గారు క్షణం క్లైమాక్స్లో నన్ను కాపాడతారు. సో ఆయన ఇలా ఒక కమీడియన్ని ఒక ప్రాపర్ యాక్టర్గా చూడటం బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ టైంలో ఒక చిన్న బిల్డప్ తోటి స్లో మోషన్లో పోలీసు వాళ్ళందరూ ఇలా రావడం వర్షంలో ఒక ఫీల్ వచ్చింది. అమ్మ, దిస్ ఈస్ బియాండ్ హిజ్ ఇమేజ్, హీ హాస్ డన్ సచ్ అ గుడ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్. బాడీ పెంచారు, హెయిర్ స్టైల్ మార్చారు, మ్యానరిజం మార్చారు, మాట్లాడే విధం మార్చారు. రవి క్యాప్చర్డ్ ఇట్ వెరీ వెల్. రవి డైరెక్ట్ చేసిన విధం అది ఆ టైంలో అలా చూసేలా మన సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ అయిన మూవీ క్షణమే కదా. పెద్ద స్టార్స్ చేసినప్పుడు అంచనాలు ఉంటాయి. ఇటువంటి ఫిలిమ్స్ ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ ఇస్తాయి. ఈ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు మనం ఏం కట్టుకుంటాం అన్నది ముఖ్యం. మీరు మాత్రం మంచి బిల్డింగ్ కట్టాలండి, అదే ఉద్దేశం అండి. ఇంకో గెస్ట్ కూడా మాట్లాడారు, వారేం చెప్పారు చూద్దాం ఒకసారి. హాయ్ సనీ, ఇదేదో సర్ప్రైజ్ బయట అనుకుంటుంది. మన టీంలో ఎవ్రీబడీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ సన్నీ. ఎందుకంటే సన్నీ దగ్గర నుంచి అడిగి శేష్గా ఈ స్టేజ్కి ఎదగడానికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు.
ఇప్పటికి కూడా ఇంకా నువ్వు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయావని కాదు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నావు. వెరీ గుడ్. అండ్ బేసిక్గా నీకున్న స్ట్రెంగ్త్, నీ డెడికేషన్ టువర్డ్స్ వర్క్, హార్డ్ వర్కింగ్ నేచర్, అండ్ ముఖ్యంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా నువ్వు నమ్మినట్టుగా చేసుకుంటూ వెళ్తావు. అది నాకు చాలా ఇష్టమైన ఎలిమెంట్ నీలో. కీప్ రాకింగ్. ఎవరి మీద డిపెండ్ కావద్దు, నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నది మాత్రం, నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నమ్ము. అదే సక్సెస్ని ఇస్తుంది, అదే నీకు సక్సెస్ని ఇచ్చింది, నీకు నిలబెట్టింది. మీ బ్రదర్ మీకు మంచి బెస్ట్ బడ్డీయా? డెఫినెట్గా ఒక మోర్ లైక్ మెంటర్ అండి, మా పెద్దను కూడా, మా అన్నయ్య. సో ఎప్పుడు నాకు ఒక గైడెన్స్. ఇన్ఫాక్ట్ పంజా సినిమా నేను చేయటానికి కారణం అన్నయ్య. ఆర్కా మీడియా లాంటి పెద్ద బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్మ్, విష్ణువర్ధన్ లాంటి పెద్ద డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్, పవన్ కళ్యాణ్ ఫిల్మ్, కాన్ఫ్రంటేషన్ సీన్స్ చెయ్యి అని బలవంతం పెట్టింది అన్నయ్య. గ్రేట్. సో ఇన్ అ వే ఆ గైడెన్స్ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? సన్నీ శేష్గా ఎలా మారారు? సన్నీ నా రియల్ నేమ్ అండి. ఓకే. శేష్ అనేది నా రియల్ నేమ్ కాదు. మా బామ్మ పేరు శేషగిరీశ్వరి, నేను పుట్టక ముందే చనిపోయారు ఆవిడ. సో నేను ఎప్పుడు కలవలేదు. సో నా బారసాలప్పుడు శాతోటి పెట్టాలని పూజారి నాన్నతో చెప్తే, సరే నేను సన్నీ అని పెడదాం అనుకున్నా, వీళ్ళు శా అంటున్నారు, సరే శేష సన్నీ అని పెట్టండి అన్నారు. యూజువల్గా శేష సంథింగ్ అని పెడతారు కదా. పెట్టి పాస్పోర్ట్లో బర్త్ సర్టిఫికేట్ అన్నిటి కూడా శేష పెట్టలే, సన్నీ జీవితంతో సన్నీ నేను. సినిమాలోకి వస్తున్నప్పుడు బామ్మకు చిన్న డెడికేషన్ లాగా అసలు సన్నీని పక్కన పెట్టేసి శేషని పెట్టా. మీకు బాగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే డిఫరెంట్ వర్క్స్కి డిఫరెంట్ కాంప్లిమెంట్స్ వచ్చాయండి. మెమరబుల్ థింగ్స్ ఆఫ్ కోర్స్ పంజా సినిమాకి రాజమౌళి గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్. క్షణం సినిమాకి అయితే అందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్. అందరూ అంటే నా ఉద్దేశం ఇండస్ట్రీలో పెద్ద మనుషులు. బాహుబలి ప్రొడ్యూసర్ శోభు గారు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ. ఏం నచ్చుతుంది ఎదుటి వాళ్ళలో మీకు? లాయల్టీ. ఒక మనిషి మనం అనే మాట కన్నా మనం చేసిన పనిని చూసి మనం నమ్మితే బాగుంటుంది. సో నేను అవతల మనిషి నాతో చెప్పే విషయాల కన్నా నాకు చేసి చూపించిన విషయాలను ఎక్కువ నమ్ముతాను నేను. సో ఆ యాక్షన్స్లో నాకు కనిపించే లాయల్టీని నేను అప్రిషియేట్ చేస్తాను. అండ్ నేను కొన్ని విషయాల్లో అలా ఎప్పుడైతే ఒక మనిషి గురించి లాయల్ అని ఫీల్ అయ్యానో నేను ఇంకా వాళ్ళకి లాయల్గా ఉండిపోయాను. మళ్ళీ మీరేవో స్టోరీస్ పైన వర్కౌట్ చేస్తున్నారని విన్నా మేము. గూఢచారి స్టోరీ ఐడియా నాదే. శశికిరణ్ అని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ చేశాడు, అతని డైరెక్టోరియల్ డెబ్యూ సినిమా. సో ఎప్పుడు వస్తుంది ఇది? చేస్తున్నాండి సినిమా ప్రస్తుతానికి, అది ఇప్పుడు వస్తే అప్పుడు వచ్చినట్టు. సో మీరు మిస్ అయిన సన్నీ అంటే ఫన్, చిన్న చిన్న జ్ఞాపకాలు, అవన్నిటిని ఒక్కసారి గుర్తు చేయడం కోసం మీకోసం కొన్ని సర్ప్రైజ్ థింగ్స్ ఉంచాం. కొన్నే ఒకసారి చూద్దాం. దట్ వాజ్ ఆదర్శ్ నగర్ బిర్లా మందిర్ దగ్గర. అది నేను రాంబో గెటప్ లో ఫీలింగ్ లో ఉన్నప్పుడు చెప్పారు గన్ మా చెల్లెలు. ఇది నేను ఇండియాలో ఫ్యూ ఇయర్స్ చదువుకున్నప్పుడు వైజాగ్ సెయింట్ మేరీస్. పోలికలు కుదరట్లేదండి శేష్ గారు. అవును. ఇది యుఎస్. మై బెస్ట్ ఫ్రెండ్ హై స్కూల్లో ఆలన్ అని. మా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ 12th స్టాండర్డ్, 16 years. చాలా పాతదే. ఇది ఎప్పుడు, ఏ సందర్భంలో? ఇది ఒక 10 years బ్యాక్ అండి. ఇది ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటుంటే ఎన్ని మార్పులు వచ్చినాయి అనిపిస్తోంది? హెయిర్ స్టైల్ అయితే చాలా మార్పు వచ్చింది, ప్లస్ గడ్డం కూడా చాలా ఎక్కువగానే పెరిగింది అప్పటికి ఇప్పటికి. సో చాలా కష్టపడితే కొన్ని ఫిక్స్ దొరికినాయి. మరి మీకు అవి ఎంత సరదాగా అనిపించాయో కానీ మిమ్మల్ని ఇలా చూడడానికి అలవాటు పడ్డాం కదా, అవి మాత్రం మాకు సరదాగానే ఉన్నాయి. ముఖ్యంగా మీరు చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలా బాగున్నారండి. వెంటనే అందం అనుకున్నాను, మీరు గ్యాప్ తీసేసుకున్నారు. నెక్స్ట్ ఏ హీరోయిన్స్ తో చేద్దామనుంది మీకు? అంటే డిఫరెంట్ హీరోయిన్స్. మన ఎక్కడ పోతూ చిన్నవాడు మన సినిమా పెద్ద హిట్ అయింది, నిఖిల్. అందులో హీరోయిన్ నందిత శ్వేతతో సినిమా చేయబోతున్నాను. మన జెంటిల్మెన్ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు ఆదిత్య 369 ఆ సినిమాలు కూడా క్లాసిక్స్ ప్రొడ్యూస్ చేశారు ఆయన. సతురంగ వెట్టయ్య అని తమిళ సినిమా రీమేక్, నందిత శ్వేత హీరోయిన్. మన గూఢచారులేమో శోభితా ధూళిపాల, మిస్ ఇండియా 2015. తన సాయిఫ్ అలీ ఖాన్ తోని వీళ్ళందరితో సినిమాలు చేస్తుంది బాలీవుడ్ లో. అనురాగ్ కశ్యప్ తో చేసింది. తన తెలుగు డెబ్యూ నాతో. ఇలా డిఫరెంట్
యాక్టర్స్ తోటి చేస్తాను. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? హీరోయిన్ అయితే చాలా మంది అడిగారు, చాలాసార్లు సేమ్ ఆన్సర్ ఇచ్చానండి, స్వీటీ, అనుష్క. షీఈస్ అ గుడ్ ఫ్రెండ్, షీఈస్ రియలీ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐవ్ మెట్. ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? కొంతమంది, ఎస్. వెనల్ కిషోర్, డియర్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్, డియర్ ఫ్రెండ్. సుజిత్, మన రన్ రాజన్ అంటే ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేస్తున్నాం, డియర్ ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా. సో ఇప్పటి వరకు మీరు అచీవ్ చేసిన మీ ప్రయాణాన్ని ఇంట్లో వాళ్ళు ఎట్లా చూస్తారు, మీ మదర్ ఎలా అంటారు? సింపుల్ అండి, క్షణంకి ఒక 3 months ముందు నాన్నగారు ఓ రోజు ఫోన్ చేసి, నాన్నగారికి ఎప్పుడు ఏంటంటే యాంగ్జైటీ నాలానే, వీడేమైపోతాడు అక్కడ కూర్చున్నారు కదా US లో. సో అక్కడ ఐసోలేటెడ్గా ఉంటాం మనం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ జీరోలో మనకేం తెలియదు. సో ఓ రోజు ఫోన్ చేసి, రే ఎందుకు నీకు ఇంత కష్టం, తిరిగి వచ్చేస్తావా అని అడిగారు. అంటే నాన్న అడుగుతుంది కన్సర్న్లో, నాన్న అడుగుతుంది భయంలో, ప్రేమతో. కానీ మనకు వినిపిస్తుంది ఏంటి, సినిమా రిలీజ్ 3 నెలలు పెట్టుకొని ఇండస్ట్రీ తిరిగి వచ్చేస్తామని అడిగితే ఎలా ఉంటుంది మనకి? ఫెయిల్ అయిపోతాను అంటున్నారేమో, నమ్మకం లేదేమో అనిపిస్తుంది. సో అది అడగటం మానేశారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమో నువ్వే డెసిషన్ తీసుకో, నీకే బెటర్గా తెలుసు అంటారు. సో మీ డెసిషన్ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. అది పేరెంట్స్కి వచ్చింది అని ఆనందం నిజంగా. మరి అమ్మ ఏమన్నారో విందాం ఒకసారి. ఓ Hello, Sunny Babu. This is Mom. You know that I am biggest fan of yours. I'm also biggest critic. Nenu Nanagaru, we both are very, very proud of you. We are blessed to have a son like you, and you are following your dreams and you are stepping up in your career, and keep rocking, and God bless you. We all love you. We miss you a lot, son, and look forward seeing you soon. Okay, love you. Bye bye. సో ఇది మీకోసం మేము ఏర్పాటు చేసిన చిన్న సర్ప్రైజ్. మీరు గమనించి ఉంటారు, ఫుల్ అమ్మ పోలిక మంది. అవును, అలాగే ఆనందమే వచ్చింది. అమ్మ గడ్డం పెట్టేస్తే నేను అనమాట. అమ్మ పోలికలు అబ్బాయిలకు ఉంటే చాలా అదృష్టం అంట. ఐ హోప్ సో. చెవులు నాన్న వచ్చాయి, చపాతి. సినిమాల్లోకి రాకపోతే అడ్విశేష్ ఎలా కనిపించేవాళ్ళు, ఏమయ్యేవాళ్ళు? ప్రాబబ్లీ రైటింగ్ అండి. అంటే చాలామంది రైటర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. నాన్నగారు రాశారు, పబ్లిష్ అయ్యారు. పెద్దనాన్నగారు, 3 పెద్దనాన్నగారు పబ్లిష్డ్ రైటర్స్. తాతగారు అడుగు గంగరాజు గారు త్యాగరాజ్ కీర్తన మీద పుస్తకాలు. గ్రాండ్ అంకుల్ బాపిరాజ్ గారు మా తాత కజిన్ అవుతారు అనుకుంటా. ఆయన అడుగు బాపిరాజ్ గారు ఈజ్ వెరీ లెజెండరీ రైటర్ తెలుగులో. సో మెనీ రైటర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఎక్కడ ఒక రైటింగ్ మూలం ఉంది కనుక ఎక్కడో ఆ రైటింగ్ లోనే వెళ్ళిపోయేది. అంటే నావెల్స్ కానీ లేదా జర్నలిస్ట్ కానీ రైటింగ్ యాంగిల్లోకి వెళ్ళిపోయేది. ఓకే, అసలు విషయం అడగడం మర్చిపోయాను నేను. మీరు చాలా బాగా పాడతారని విన్నాను నేను, కానీ ఇంత డైరెక్ట్గా వచ్చి కూర్చుంటే ఆ అవకాశాన్ని నేను ఎట్లా మిస్ చేసుకుంటాను? ప్లీజ్ మా కోసం ఒక పాట. నాకు బాగా నచ్చిన పాట రెహమాన్ గారి పాట, ప్రేమికుడి సినిమా చిన్నప్పుడు. ఓకే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోటాది జారినదో ఆ జాడ్నే మరిచితినే. ఓకే, అయితే చిన్న ఇంకో సర్ప్రైజ్ మిగిలిపోయింది. ఇంకో గెస్ట్ మాట్లాడారు మీతో, ఆయన కూడా చూద్దాం ఒకసారి. హాయ్ శేష్, బాగున్నావా? కంప్లీట్ ఆల్మోస్ట్ అండి 1 year అయిపోయింది. హ్యాడ్ రియలీ గ్రేట్ మెమరీస్. I know you're one of the actors in the industry where you want to make a unique mark. I know that your ideas gani, the stories gani, when we had a discussion, you always think unique. So I wish you all the best, and I know you're proving in that, and you're in that path. I'm so happy for you. And నేను ఏదో క్వశ్చన్ అడగమన్నారు, ఏం అడగాలో నాకు తెలియట్లేదు. మీ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అందరూ అదే అడుగుతారు, కొత్త గర్ల్ ఫ్రెండ్ ఒకే గర్ల్ ఫ్రెండ్. లేదు, ఇప్పుడే డౌట్ వచ్చింది ఆయన అన్న తర్వాత. లేదు, కొత్త గర్ల్ ఫ్రెండ్ అండి. ఓకే గర్ల్ ఫ్రెండ్, సేమ్ గర్ల్ ఫ్రెండ్, సేమ్. ఓకే, వారితో మీకున్న యాక్చువల్గా అండి కరెక్ట్గా చెప్పాలంటే వంశీ నాకు పర్సనల్గా అంత తెలియదండి. బట్ వంశీ అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ అన్ అడ్మైరర్ ఆఫ్ హిస్. వంశీకి తెలియని విషయం ఏంటంటే, నేను నాన్నగారు ఎప్పుడులానే కెరీర్ మీద బెంగల్తో మాట్లాడేవారు. సో నాన్నగారు
దొంగ రిలీజ్ అవ్వగానే క్షణంకి ఇంకా ఒక 8 months ఉంది రిలీజ్కి. ఓకే. ఈ టైంలో లేదురా వంశీ ఈజ్ అ ఫియర్స్ టాలెంట్, అలాంటి మనిషికి నువ్వు కథ చెప్పు, నీకు కథ నచ్చితే మీరిద్దరు కలిసి పని చేయండి ఇలా చెప్పేవారు. ఎందుకంటే వంశీకి ఉన్న క్లారిటీ, వంశీకి ఉన్న ప్రొఫెషనల్ వర్క్ ఎథిక్, తన క్వాలిటీ సీన్ లాగిస్తాడు చాలా ఈజీగా. వంశీకి కానీ ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ అందిస్తే హీ ఈజీలీ మేక్ సంథింగ్ ఆఫ్ ఇట్. ఈజ్ అ వెరీ 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 గుడ్ డైరెక్టర్. అందుకనే అనిల్ సుంకర్ గారు లాంటి పెద్ద మనిషి కూడా నమ్మారు, లక్ష్మీ మనిషి లాంటి పెద్ద మనిషి నమ్మింది తన్నే. ఈజ్ అ గుడ్ గై. అండ్ హీ డజంట్ నో దిస్. నేను యాక్చువల్లీ వంశీతో ఎప్పుడు చెప్పలేదు, కానీ చాలా రేర్గా నేను ఒక పెద్ద డైరెక్టర్ని అడ్మైర్ చేయడం చాలా ఈజీ అండి. అంటే ఇప్పుడు నేను అశుతోష్ గోరేకర్ని అడ్మైర్ చేస్తున్నాను, రాజమౌళి గారిని అడ్మైర్ చేస్తున్నాను అంటే ఎక్స్పెక్టెడే కదా అంటారు. బట్ ఐ యాక్చువల్లీ అడ్మైర్ వంశీ బికాస్ హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ గైస్ హూ ఇస్ అబౌట్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ ఇన్ అ వెరీ బిగ్ వే. నేను అప్కమింగ్ కూడా అన్నాను బికాస్ ఫస్ట్ ఫిలింతోనే చాలా క్లారిటీ ప్రూవ్ చేశాడు. అండ్ అతనికి విజువల్ లాంగ్వేజ్ మీద ఉన్న హోల్డ్ ఒక ఫెలో ఫిల్మ్ మేకర్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ గుడ్. సో ఐ హోప్ హీ హైర్స్ మీ అగైన్ యాజ్ అ హీరో అండ్ పుట్స్ మీ ఇన్ హిస్ మూవీ. సో డెఫినెట్గా మేము మీ మూవీస్ని ఫాలో అవుతాం, చూస్తాము. మళ్ళీ ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇలాగే సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా షోకి వచ్చి మాతో కాస్త టైం స్పెండ్ చేసినందుకు, ఎప్పుడు రెగ్యులర్గా బయటికి రారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది సక్సెస్.